సార్, చనిపోయిన శవంలో ఉలుకు పలుకు లేకుండా పడింది సార్. సంథింగ్ ఇస్ రాంగ్. శ్వాస ఆడడం లేదయ్యా. చనిపోయినట్టుంది సార్. ఎవరైనా చంపేసి ఇక్కడ తెచ్చి పడేసి ఉంటారు. అయితే గుర్తు తెలియని శవం కింద గవర్నమెంట్ హాస్పిటల్ మార్చరీకి పంపిద్దామా సార్? అంతా వింతగా ఉందయ్యా. ఈ పాము వల్ల ఏదైనా హాని జరిగిందా లేదంటే బయట వాళ్ళ పనా అర్థం కావటం లేదు. ముందు గుళ్ళోకి వెళ్ళి ఎంక్వైరీ చేద్దాం. ఆ తర్వాత బాడీని ఏం చేయాలో మనం ఆలోచిద్దాం. పద. అమ్మ ఆగండి. అక్కడ ఒక ఆవిడుంది చూసారా? ఆవిడేమైనా మీకు తెలుసా? తెలీదు సార్. వెళ్ళండి అమ్మా. అమ్మ ఒక్క నిమిషం ఆగండి. అక్కడ ఒక ఆవిడుంది కదా, మీకేమైనా తెలుసా? తెలీదు సార్. వెళ్ళండి. ఆగండి అమ్మా. అక్కడ ఒక ఆవిడుంది చూడండి, మీ తాలూకా? లేదు సార్. వెళ్ళిపోండి. అమ్మ ఒక్క నిమిషం. అక్కడ ఒక ఆవిడుంది కదా, మీకేమైనా తెలుసా? తెలీదు సార్. వెళ్ళండి. అక్షయ కోనేరు దగ్గర నుంచి నీళ్లు తీసుకుని తిరిగి అమ్మవారి అభిషేకం దగ్గరకు చేరుకునే లోపు గుడికి సంబంధించిన వేరే మార్గం నుంచి అక్షయను తీసుకుని బయటకు వెళ్ళిపోవాలి. మీ అమ్మా నాన్నలతో కలిసి పూజ చేసుకుంటున్నావని ఆనందపడిపోతున్నావేమో. పిచ్చి అక్షయ, కాసేపట్లో నీ బతుకు నా చేతుల్లో నాశనమైపోతుంది. నిన్ను పల్లెటూరులోని శవాల కోట దగ్గరకు తీసుకుని వెళ్తాను. నా అమ్మవారి ముందు పూజ చేస్తాను. పూజ అనంతరం కాపాలికకు నిన్ను బలిస్తాను. నీ తలను నైవేద్యంగా పెడతాను. నీ రక్తంతో అభిషేకం చేస్తాను. ఆ తర్వాత నా రూపం మారుతుంది. ఈ కూష్మాండ ఇదివరకట్లా మగ రూపంలో సంచరించగలుగుతాడు. మావయ్య, ఏంటమ్మా? నాన్న కోసం అమ్మ ఇంతలా కష్టపడుతుంది కదా, ఇప్పుడు జరిపించిన సుదర్శన యాగ మహిమతోనైనా అమ్మ నాన్నలు ఒక్కటవుతారంటావా? అవుతారమ్మా. మీ నాన్న ఈ మధ్యే మీ అమ్మ మాటను వింటూ మీ అమ్మకు అండగా ఉంటున్నాడు కదా, ఖచ్చితంగా ఇద్దరూ ఒకటవుతారులే. అమ్మా నాన్నలు కలిసి ఉండడం కోసం నేనేమైనా చేస్తాను మావయ్య. నువ్వు చాలా మంచిదానివమ్మా. నీ వంటి బిడ్డ ఉండడం వాళ్ళ అదృష్టం. వాళ్ళ కోసం నువ్వు ఏదైనా చెయ్యడానికి నువ్వు బ్రతికుండాలి కదా. ఆ పల్లెటూరి మట్టిలో కలిసిపోతావు. మంచినీరుని కోనేరు నుంచి తీసుకురావడానికి వెళ్ళిన అక్షయ అన్నయ్యలు ఇంకా రాలేదేంటి? పోనీ కోనేరు వరకు వెళ్ళి చూసొద్దాం. పద. అమ్మా చూడండమ్మా, మరి కాసేపట్లో ధ్వజస్తంభం మీద సూర్యకిరణాలు దేదీప్యమానంగా పడి స్తంభం నీడ గుళ్ళో పడుతుంది. అప్పుడు భక్తులందరూ అక్కడికి చేరుకుంటారు. ఆ ఘట్టాన్ని మీరు మిస్ కాకూడదు. సరే పంతులు గారు, మేం వెళ్ళి పాపని మా పెద్దరాజు అన్నయ్యని తీసుకునొస్తాం. అలాగేనమ్మా. నమస్కారం పూజారి గారు. నమస్కారం. నమస్కారం. ఏమిటి ఇలా వచ్చారు? డ్యూటీలో భాగంగానే వచ్చాం. లోపలికి వచ్చిన తర్వాత ఒక లేడీ అక్కడ పడిపోయి ఉండడం కనిపించింది. భక్తుల్ని కొందరిని ఎంక్వైరీ చేసినప్పుడు వాళ్ళెవరికీ తెలియదని అన్నారు. ఆమె స్పృహలో లేదు, శ్వాస కూడా ఆడుతున్నట్లు లేదు. ఆమె బ్రతికుందో చనిపోయిందో అర్థం కావడం లేదు. అవునా? మా గుడి లోపల అలాంటివి ఏమైనా జరిగితే ఈ పాటికి మాకు సమాచారం అందుండేదే. చూద్దాం రండి. రెగ్యులర్గా మీ దగ్గరికి వచ్చే భక్తులు ఉంటారు కాబట్టి మీరు ఆవిడని ఏమైనా గుర్తుపడతారేమోనని. పదండి సార్. అమ్మా మీరు ఇక్కడే ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. మీకు సంబంధించిన మనుషులు ఇంకెవరైనా వచ్చారా? వచ్చారండి, కోనేరు దగ్గరికి వెళ్ళారు. కానీ మీరు చెప్పినట్టు లేడీ ఎవరు లేరండి. ఓకే, పూజారి గారు మీరు రండి. సార్, బాడీ దగ్గర పాము చిలుక కూడా ఉన్నాయి సార్. అన్నట్టు ఆ విషయం చెప్పడం మర్చిపోయాను. అక్కడ పాము చిలక కూడా ఉన్నాయి.
రండి. పదండి. ఎస్ఐ గారు ఒక్క నిమిషం. ఏంటమ్మా, ఆవిడ మీ తాలూకు మనిషేనని ఇప్పుడు ఏమైనా గుర్తుకొచ్చిందా? మేం కూడా వస్తాం. సరే రండి మేడం. ఏదెస్ఐ గారు, ఇందాక ఇక్కడే పడుందండి, ఇంతలోనే ఎక్కడికి వెళ్ళిపోయింది? మీరేమైనా పొరపాటు పడుతున్నారేమో. ఏంటి అలా మాట్లాడుతున్నారు? రోజులో మేము ఎన్నో కేసులు చూస్తుంటాం. పొరపాటు పడతామని ఎలా అనుకుంటారు? పాము చిలుక ఉన్నాయని చెప్పాం కదా, అవి ఉన్నాయిగా. అటువంటిది ఆమె విషయంలో అలా ఎందుకు చెప్తాను? అసలేం మాట్లాడుతున్నారు? ఎస్ఐ గారు, నాకేమనిపించిందో చెప్పమంటారా? చెప్పండమ్మా. ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా, వడదెబ్బ తగిలి పడిపోయి ఉంటుంది. ఈలోపు స్పృహ వచ్చి వెళ్ళిపోయి ఉంటుంది. మీరు చెప్పింది కూడా లాజికల్గానే ఉంది. అంతే అయి ఉంటుంది ఎస్ఐ గారు. లేదంటే దాన్ని ఇక్కడే ఉండాలి కదా. ఎస్ తను మాత్రం కొంచెం విచిత్రంగా ఉందండి. ఆమె ఎపియరెన్సే తేడాగా ఉంది. ఎక్కడైనా కనిపిస్తే తన వివరాలు తెలుసుకుంటాను. తన ఫేస్ క్రైమ్ ఫేస్లా కనిపించింది. ఈ మధ్య కొంతమంది ఆడవాళ్ళని నమ్మలేకపోతున్నామండి. ఇక మేము బయలుదేరుతామండి. ఓకే సార్. మిమ్మల్ని వెళ్ళిపోమని చెప్పాను కదా, ఇంకా ఎందుకు ఇక్కడే ఉన్నారు? వెళ్ళిపోండి. పూజారి గారు, మేము అక్షయ్ని తీసుకుని వస్తాం. మీరు వెళ్ళండి పూజారి గారు. సరే అమ్మా, మీరు తొందరగా వచ్చేయండి. పద బావా. ఈ భక్తుల్ని దాటిన తర్వాత జనసంచారం ఉండదు. అప్పుడు అక్షయ్ను తీసుకుని వెళ్ళిపోవడానికి అనువుగా ఉంటుంది. ఇద్దరు కోనేరు దగ్గర ఇంతసేపు ఏం చేస్తున్నారు? ఈ పార్టీకి రావాలి కదా. అటువైపు చూద్దాం పద. అక్షయ, ఏంటి మావయ్య?